దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న నీటి పరీక్షల లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటని ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజ్నాథ్ ప్రశ్నించారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ పై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలుకుతారా లేక స్పందిస్తారా, వారి వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేశారు. వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీట్ రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసేవారని, ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తు గురించి వారు మాట్లాడడం లేదని శైలజ్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో గత 10 ఏళ్లుగా వరుస కరువులతో పంటలు పండడం లేదని, ఈసారి కూడా ఆశించినంత మేర వర్షాలు రావడం లేదన్నారు. లాంటి పరిస్థితుల్లో జిల్లా రైతులకు ఉచితంగా వేరుశనగ, ఇతర విత్తనాలు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణమే జిల్లా ప్రజా ప్రతినిధులు దీనిపై స్పందించాలని శైలజ్నాథ్ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో ఈ మధ్య వచ్చిన ఋతుపవనాలకు వర్షాలు ఒక మోస్తరు వర్షాలు బాగానే పడ్డాయని అనుకుంటాం. భూగర్భ జలాలు పెరిగేంత స్థాయి కాకపోయినా మామూలుగా అనంతపురం జిల్లాలో జరిగే వాన డిపెండెంట్ రెయిన్ డిపెండెంట్ క్రాప్ కు సరిపోతుంది ప్రస్తుతానికి విత్తనం వేసుకునే కానీ అందరూ అనుకుంటా ఉన్నారు. కానీ అక్రాస్ ద డిస్ట్రిక్ట్ మాట్లాడుకునే మాట ఒక్కటే, ప్రభుత్వాలు అనేది కంటిన్యూస్ గా ఉంటాయి, పార్టీలు మారుతూ ఉంటాయి, కానీ ప్రభుత్వం మాత్రం కంటిన్యూస్ గా పనిచేస్తూ ఉంటుంది. అనంతపురం జిల్లాలో రైతాంగానికి చాలా సార్లు మేము డిమాండ్ చేశాం, ప్రజలు డిమాండ్ చేశారు. మేము పరిపాలనలో ఉన్నప్పుడు చాలా ధారాళంగా ఉండేవాళ్ళం. కేవలం 80 రూపాయలు 70 రూపాయలు సబ్సిడీ ఇచ్చి చెనిగిత్తనం కొనుక్కోమని చెప్పిన కాలాన్ని చూస్తా ఉన్నాం. వాస్తవానికి అనంతపురం జిల్లా లాంటి కరువు జిల్లాలో ఫ్రీగా ఇత్తనం ఇవ్వాలి. ఎందుకంటే వేరుశనగ వేసిన తర్వాత అది చేతికి వస్తుందో లేదో మాకు ఎప్పటికీ అర్థం కాదు. మధ్యలోన వానలు రాకెండిపోవచ్చు. 10 సంవత్సరాల్లో 1 సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో పంట చేతికి రాలేదనే సంగతి యంత్రాంగానికి తెలుసు. రాజకీయాలు జరిపించే రాజకీయ పార్టీలు, వాళ్ళ నాయకులకు, ప్రభుత్వాధినేతలకు కూడా తెలుసు. కనుక నేను అడుగుతా ఉన్నాను, మొత్తం ఈ జిల్లాలో వేరుశనగ పంట మొత్తం వేసుకోవడానికి విత్తనం మీరు ఉచితంగా ఇవ్వాలి. వచ్చే కాలంలో చాలా విషయాలు వ్యవసాయం గురించి మాట్లాడాలి. నేను ప్రజాప్రతినిధులు కూడా కోరుకుంటా ఉన్నా, కొత్త వాళ్ళందరూ మీరు తక్షణం మీ ప్రభుత్వాధినేతలతో మాట్లాడి అనంతపురం జిల్లా వేరుశనగ రైతుకు, అట్లాగే వివిధ పంటలు, కందులు లాంటి పంట పండించుకునే రైతు అందరికి కూడా, అంటే వర్షాధార పంటలు పెట్టుకున్న రైతుకు ఉచితంగా పూర్తి స్థాయిలో విత్తనం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, గత నెల రోజులుగా లేక 20 రోజులుగా రకరకాల పేపర్ లీకేజీలు, విద్యార్థులు అయోమయంలో గురి కావడాలు చూస్తూ ఉన్నాం. అందులో ప్రముఖంగా అండర్ గ్రాడ్యుయేట్ నీట్ ఎగ్జామ్ ఒకటి, ఈరోజే పోస్ట్ గ్రాడ్యుయేట్ నీట్ ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ చేసినామని ఒక వార్త చూసాం. మనం విద్య అన్నది ఈ సమాఖ్య దృక్పథంలో రాజ్యాంగం ఉన్న భారతదేశంలో విద్య రాష్ట్రాలకు సంబంధించింది. కానీ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం, నీటిని రద్దు చేయండి, ఆ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయండి. అది ఒక్క ఎగ్జామ్ కూడా సక్రమంగా పెట్టలేదు ఇంతవరకు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా నీట్ ఎగ్జామ్ని ఒక్కసారి జరిపించమని కోరుతా ఉన్నాం.